స్మార్ట్ సిటీ ద్వారా కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం ద్వారానే నయీం నగర్ బ్రిడ్జ్ అభివృద్ధి జరిగిందని బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అన్నారు. నేడు ఆయన హనుమకొండ నయీం నగర్ నాలాను జిల్లా బీజేపీ నాయకులు పరిశీలించారు. వ్యక్తిగత కక్షలతో అధికార ప్రతిపక్ష ప్రజలను ఇబ్బంది పెట్టొద్దన్నారు. హైడ్రా పేరుతో పేద ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తామని ఏపీఐఐసీ కార్పొరేషన్ చైర్మన్ మంతెన రామరాజు అన్నారు. కూటమి నాయకుల మధ్య చిన్న మనస్పర్ధలు ఉంటే చర్చించుకొని కలిసికట్టుగా ముందుకు సాగుతామన్నారు. నరసాపురంలో టీడీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నాయకులు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ధర్మవరం పట్టణ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ ఉపాధ్యాయులు తమ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు తీర్చడంలో పాలక పక్షాలు విఫలమయ్యాయని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు జయచంద్రారెడ్డి మండిపడ్డారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని స్వచ్ఛతా హీ సేవ ముగింపు ఉత్సవాలు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో అట్టహాసంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ హాజరయ్యారు. ఎమ్మెల్యేలు రామాంజనేయులు, సత్యనారాయణ, రఘురామ ప్రత్యేక ఆహ్వానితులుగా జిల్లా కలెక్టర్ నాగరాణి పాల్గొన్నారు. తెలంగాణలో దసరా పండుగ అంటే బతుకమ్మ, సద్దులతో పాటు ప్రాచీన క్రీడ అఖాడా గుర్తుకొస్తుంది. కర్రసాము, కత్తిసాముతో సెల్ఫ్ ప్రొటెక్షన్ నేర్పించే యుద్ధ కళ అఖాడా దసరా ఉత్సవాల్లో ఉత్తర తెలంగాణలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం అఖాడా అంపసయ్యపై ఊగిసలాడుతోంది. ప్రాచీన కళను బ్రతికించేందుకు పెద్దపల్లి జిల్లా ఎన్టీపీటీ కాలనీకి చెందిన నాగరాజు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. గాంధీ ఆశయాలకు అనుగుణంగా వారి స్ఫూర్తితో దేశాభివృద్ధికి పాటుపడాలని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. పాఠశాలలో గాంధీజీ దేశానికి చేసిన సేవలు, త్యాగాలను గురించి విన్నామని, వారి స్ఫూర్తితో ముందుకు సాగాలని తెలిపారు. అహింస మార్గమే అన్ని సమస్యలకు పరిష్కారమని, గాంధీ సూత్రాన్ని పాటించాలని చెప్పారు. అంతకుముందు కలెక్టరేట్లో గాంధీ చిత్రపటానికి ఆయన నివాళులర్పించారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా శ్రీకాళహస్తిలో రాజగోపురం వద్ద నూతన గాంధీ విగ్రహాన్ని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం నారద పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. గాంధీజీ దేశానికి అందించిన సేవలు అమూల్యమైనవని సుధీర్ రెడ్డి కొనియాడారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి పల్లెలు ప్రతిరూపాలని అన్నారు. తన ప్రభుత్వం ఆ దిశగా పాలన చేస్తుందని చెప్పారు. మహాత్మా గాంధీ దేశ స్వతంత్రం కోసం అహర్నిశలు కృషి చేశారని తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమళ అన్నారు. కుల మతాలకు అతీతంగా అందరినీ కలుపుకొని స్వతంత్ర పోరాటాన్ని కొనసాగించారని చెప్పారు. అంతకుముందు వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. దీనికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమళ, కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి హాజరయ్యారు. స్వచ్ఛ భారత్ అనేది ఒక్క రోజుకి పరిమితం కాదని, ఏడాది పాటు స్వచ్ఛతా కార్యక్రమాన్ని పాటించాలని దక్షిణ మధ్య జీఎం అరుణ్ కుమార్ జైన్ అన్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జరుగుతున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఈ ఏడాదితో 10 సంవత్సరాలు పూర్తి చేసుకుందని చెప్పారు. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో ఈ నెల 15 వరకు ప్రత్యేకంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరగనుందని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బతుకమ్మ సందడి మొదలైంది. నేడు ఎంగిలిపూలతో ప్రారంభమైన సద్దుల సంబరంతో ముగియనున్నాయి. ఎంగిలిపూలకు ముందు రోజు మొగ్గలుగా ఉన్న పూలను తెచ్చి మరుసటి రోజు బతుకమ్మ పేర్చేటప్పుడు వాటిని ఊది పేరుస్తారు. అదేవిధంగా పితృ అమావాస్య రోజు ఉదయం లేచి చనిపోయిన పెద్దలకు నైవేద్యాలు చేస్తారు. ఆ తర్వాత భోజనం చేసి బతుకమ్మను పేర్చడం కూడా ఎంగిలిపూల బతుకమ్మ అంటారని ప్రచారంలో ఉంది. హైదరాబాద్ కూకట్పల్లిలో యువతి దారుణ హత్య జరిగింది. లోతా బిల్డింగ్ ఎదురుగా ఉన్న నిర్మానుష్య ప్రదేశంలోని చెట్ల పొదల్లో మృతదేహం లభించింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు అనుమానాస్పద మృతిగా విచారణ చేపట్టారు. యువతి ఎవరు, ఆమెను ఎవరు హత్య చేసి ఉంటారన్న కోణంలో దర్యాప్తు జరపనున్నారు. చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. గత నెల 29వ తేదీ సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యమైన చిన్నారి
ఆస్వియా శవమై కనిపించింది. గత 3 రోజులుగా యువకులు, పోలీసులు చిన్నారి ఆచూకీ కోసం గాలించారు. ఈ నేపథ్యంలోనే చిన్నారి సమ్మర్ స్టోరేజ్లో శవమై కనిపించడంతో పుంగనూరు పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.